దైవజనులు డేవిడ్ రోజయ్య గారికి, అలాగే పాస్టర్ గారికి, దయానంద్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గత వారం మనం చిన్న జీవి చీమను గురించి నేర్చుకున్నాం. దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులు మనం గ్రహించాం. ఈరోజు ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయాలని నేను సిద్ధపడి వచ్చాను. ఆత్మపూర్ణుడైనటువంటి బెసలేలు పేరు ఎప్పుడైనా విన్నారా? లేదో విన్నారు. ఆత్మపూర్ణుడైనటువంటి బెసలేలు అంటే దేవుని పిల్లలు ఆత్మపూర్ణులుగా ఉండాలి, ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత మనము నడవాలి, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మనము ప్రాముఖ్యతనివ్వాలి. కాబట్టి ఆత్మతో నింపబడినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఇక్కడ ఆత్మపూర్ణుడైనటువంటి ఒక వ్యక్తి బెసలేలు అనేటువంటి వ్యక్తిని గురించి, మరి ఆయన ద్వారా ఆయన జీవితంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి మన జీవితంలో కూడా అలాంటివి అవలంబించినట్లయితే మనం కూడా ఆత్మచేత పూరింపబడతాం, ఆత్మచేత నడిపించబడతాం, ఆత్మపూర్ణులుగా ఉంటాం. నిర్గమకాండం 31వ అధ్యాయం, నిర్గమకాండం 31వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడు ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్ర కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్త పనులను నేర్పువానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. యవనస్తుడైనటువంటి ఈ యొక్క వ్యక్తి బెసలేలును గురించి తెలుసుకొనబోతూ ఉన్నాం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని నుండి కొన్ని ఆత్మీయ సంగతులు మనం నేర్చుకుంటాం. ఆ ఆత్మీయమైనటువంటి సంగతులు నేర్చుకొని మన జీవితంలో మార్పును కలిగించి మనం కూడా ఆత్మపూర్ణులుగా ఉంటాం. మరి ఈయన బెసలేలు బైబిల్లో ఉన్నటువంటి ఒక ఆత్మపూర్ణుడు. ప్రతి వ్యక్తి నుండి ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటాం. ఒకవేళ ఏదైనా వ్యక్తి చెడుగా ఉన్నట్లయితే వాని నుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకుంటాం. అంటే అలాగూ ఉండకూడదు, ఆ వ్యక్తి వలె ఉండకూడదు, ఈ వ్యక్తి వలె ఉండాలి, ఇలా ఉండాలి, ఆత్మచేత నడిపించబడాలి అనే విషయాల్ని మనము నేర్చుకుంటూ ఉంటాం. కనుక ఈ బెసలేలు అనే వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే, దేవుడు సీనాయి పర్వతం పైన ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఇచ్చారు. అంతేకాకుండా మరి నా కోసము నేను మీ మధ్య ఉండునట్లు నా కొరకు ఒక మందిరాన్ని నిర్మాణం చేయండి అని అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని గురించి కూడా మరి మోషేకి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఎక్కడ? సీనాయి పర్వతం మీద. 2 ప్రాముఖ్యమైనటువంటి ఆదేశాలు ఆ మోషేకి ఇచ్చాడు. ఒకటి, నీవు 10 ఆజ్ఞలను వారికి నేర్పించు, తరువాత నా కొరకు ఒక మందిరాన్ని నిర్మాణం చేయి అని వారితో చెప్పినట్లుగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే, నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి, నేను మీ మధ్య ఉండాలి, మీతో ఉండాలి అని ఆయన
మరి ఆలోచన చేసి దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నారు. చదమ్మా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఆమేన్. అంటే నేను మీలో ఉండాలి, మీతో ఉండాలి. అందుచేతనే దేవుడు హస్తకృత్యములైనటువంటి ఆలయములో ఉండడు, కానీ ఆత్మలో ఆయన మనలో నివసిస్తాడు. మన హృదయంలో నివసించగలిగినటువంటి దేవుడు ఆయన. కనుక నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక మందిరాన్ని నిర్మాణం చేయమని అప్పటి ఇశ్రాయేలు ప్రజలను ఆదేశించాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మోషేను సిద్ధపరిచి మోషే ద్వారా వారిని బయటికి రప్పించి వారికి ఇచ్చినటువంటి ఆ మోషేకు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి అంటే, నీవు మందిరాన్ని నిర్మాణం చేయి, అనగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయి, వారికి ధర్మశాస్త్రాలను నేర్పించు అని 10 ఆజ్ఞలు వారికి ఇవ్వటం జరిగింది. మరి వారి యొక్క ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో సీనాయి పర్వతం దగ్గరే 2 సంవత్సరాల కాలం వారు అక్కడ ఉండిపోయారు. ఈ యొక్క 6 లక్షల మంది పురుషులు, స్త్రీలు, అలాగే స్త్రీలు, మరి బిడ్డలు, ఇవందరూ కలిసి ఇంచుమించు 20 లక్షల మంది వారి యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మరి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు వారు 2 సంవత్సరాల కాలం అక్కడే ఉండిపోవటం జరిగింది. మరి అక్కడ మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞ సీనాయి కొండపైన మరి నీవు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు, అయితే ఆ నిర్మాణం కొరకు ఎవరిని, ఆ యొక్క వస్తువులను తయారు చేయడానికి ఎవరిని నీవు ఎన్నుకుంటావు అంటే అని ఆయన పేరు కూడా చెప్పడం జరిగింది. ఆ మందిరం యొక్క రూపము, దాని నమూనా, ఏ పరికరాలు ఉండాలి, అలాగే వాటిని ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది అన్ని కూడా మరి మోషేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు యొక్క నమూనా మరి వారికి ఇవ్వటం జరిగింది. ఆవరణములో బలిపీఠము, గంగాళము ఉండాలి. అలాగే పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, అలాగే దీపవృక్షము ఉండాలి. అలాగే అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉండాలి అని కూడా మోషేకు చెప్పడం జరిగింది. ఈ ప్రత్యక్ష గుడారపు ఉపకరణములు ఎలా చేయాలి, మరి వేటితో చేయాలి, వాటిని ఎవరు చేయాలి అనేటువంటిది మోషేకు దేవుడు ఆ సీనాయి పర్వతం మీద చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం బైబిల్లో. సీనాయి పర్వతానికి మరొక పేరుంది. ఆ పేరు ఏంటండి? హోరేబు పర్వతం. ఆ సీనాయి పర్వతం మీద చెప్పిన రీతిగానే మరి మోషే బెసలేలును ఎన్నుకున్నాడు. అలాగే ఆయనకి సపోర్టుగా, ఆయనకి మరి తోడుగా అహోలియాబు అనేటువంటి ఆయన్ని కూడా ఎన్నుకున్నాడు. వీరిరువురు కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ యొక్క పరికరాలు చేయడానికి వారు మరి ఎన్నుకోబడినటువంటి ప్రజలుగా, బిడ్డలుగా కనబడుతూ ఉన్నారు. వారు ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తులు, దేవునిలో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుని పని కొరకు వినియోగించబడుతూ ఉన్నారు. కనుక ఈ బెసలేలు జీవితం నుంచి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. బైబిల్లో 2 చోట్ల మాత్రమే ఈ బెసలేలు గురించి మనకి రాయబడి ఉంది. ఒకటి నిర్గమాకాండం, ఇప్పుడు చదువుకున్నాం, అది అక్కడ మనకు కనపడుతూ ఉంది. మరొకటి 35వ అధ్యాయంలో కూడా మరి 30 నుంచి 5వ వచనం వరకు కూడా
ఆయన గురించి చెప్పబడింది. ముప్పై 35వ అధ్యాయం 30 నుంచి 35 వరకు. బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను కానబెట్టిన పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానము కలిగినట్టు దేవుని ఆత్మతో వారు నింపబడి ఉన్నారు. ఆమేన్. ఈ యొక్క బెసలేలు, అహోలియాబు అనేటువంటి వ్యక్తులు దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారుగా ఉన్నారు. అంటే దేవుని పరిచర్య కొరకు ఎవరైతే వినియోగించబడతారో వారు ఎలా ఉండాలి అంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఏ పనైనా నీకు సంఘములో ఇవ్వబడింది అని అంటే ఆత్మీయంగా నీవు నింపబడాలి మొట్టమొదటిగా. తరువాత ఆ పనిని నువ్వు సక్రమంగా చేయగలిగిన వాడు అవుతావు. అందుచేత ఈ బెసలేలు ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములు, ఆ యొక్క పనిముట్లు చేయడానికి బంగారము, వెండి, ఇత్తడి పని చేయుటకు, రత్నములు పొదుగుటకు, కర్రతో సమస్త విధములైన నగిసీని చేయుటకు ఆయన అక్కడ మరి ఉపయోగకరంగా ఉన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బెసలేలు అనే మాటకు అర్థం ఏంటి? పేరుకు ఒక అర్థం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఆ బెసలేలు అనగా దేవుని నీడలో ఉన్నవాడు అనే అర్థం. ఏంటండి? దేవుని నీడలో ఉన్నవాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిమంతున నీడను విశ్రమించువాడు అని వాక్యం చెప్తూ ఉంది. మహోన్నతుని చాటును మనము నివసించాలి. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నీడలో మనం ఉండాలి. ఆయన నీడ మనకు లేకపోతే మరి మనము తప్పిపోయిన వారం అవుతాం. ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మనము దాగి ఉండాలి. ఆ చేతి నీడ మనకి ఉండాలి. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అన్నాడంటే మరి ఆ దేవుని యొక్క ఆకృతి, ఆ రూపం ఎంత పెద్దదో మనం ఆలోచన చేసినప్పుడు సమస్త భూమి కూడా ఆయన చేతి నీడలో ఉంటా ఉంది. కాబట్టి మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడుండాలి అని అంటే దేవుని నీడలో బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఆయన నీడలో ఉంటే నీకు రక్షణ ఉంది. ఆయన నీడ నుండి నువ్వు తప్పుకుంటే మరి నీకు రక్షణ అనేటువంటిది ఉండదు. దేవుని నీడ మనకి విశ్రాంతినిస్తూ ఉంటుంది. ఎవరి చేతి నీడలో మనం ఉన్నాం? లోకపు చేతి నీడలో ఉన్నామా? సాతాను చేతి నీడలో ఉన్నామా? మనం ఒకసారి గమనించుకొని మనము బెసలేలు వలె మరి దేవుని నీడలోనికి వచ్చే వారంగా ఉండాలి. మరి అరణ్యాల్లో, ఎడారుల్లో, అడవుల్లో పాములు ఉంటాయి, తాసుపాములు ఉంటాయి. ఈ పాములు పడగ విప్పి ఆ పడగ ఇలాగ విప్పినప్పుడు ఆ పడగ నీడలోనంట కొన్ని జీవరాశులు చేరతాయి. చిన్న చిన్న కప్పలు, చిన్న చిన్న చీమలు, మరి చిన్న చిన్న జీవరాశులు ఆ నీడలోకి చేరినప్పుడు ఆ యొక్క సర్పము ఏం చేస్తుంది అంటే ఆ వెంటనే వాటిని పట్టుకొని తినేస్తూ ఉంటుంది. అలాగే మనము సాతాను యొక్క నీడలో ఉంటే మనము దానికి మరి ఆహుతి అయిపోతాం. అది మనం వశం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మరి దాని నీడలో ఆ యొక్క సాతాను నీడలో మనం ఉండకుండా మనము మరి దేవుని నీడలో బ్రతికే వారంగా మనం ఉండాలి. మరి ఆ పడగ నీడలోకి వచ్చినటువంటి ప్రతి వాడు కూడా, ప్రతి జీవి కూడా మరి అది తిని ఆ విధంగా వారిని పట్టుకుంటూ ఉంది. అలాగే సాతానుడు కూడా అదే పన్నాగాన్ని పన్నుతూ ఉంటాడు. ఆ వాణి నీడ మన మీద ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ అట్టి నీడ మనకి మరి ఆశ్రయాన్ని ఇవ్వదు, కానీ అది నరకానికి మనల్ని తీసుకొని పోతూ ఉంటుంది. కనుక లోకపు నీడ, సాతాను నీడ
మనకు అవసరం లేదు. ఎందుకు అంటే దేవుని నీడలో మనం బ్రతకాలనేటువంటి ఆశ మనము కలిగి ఉన్నాం. బెసలేలు అని అనగా దేవుని నీడలో ఉన్నవాడు అని అర్థం. కాబట్టి మరి ఈ విధంగా మనము దేవుని ప్రత్యక్షతలో, దేవుని యొక్క సమూహంలో, దేవుని యొక్క మరి సహవాసములో, దేవుని ప్రాంగణములో మన ముందు ఉన్నట్లయితే ఆయన నీడ మన మీద ఉంటూ ఉంటుంది. ఆయన నీడ ఉన్నంత కాలము కూడా మనకు విశ్రాంతి. మనం ఎండలో ఉన్నాం అనుకోండి, భయంకరమైనటువంటి ఎండలో ఉన్నప్పుడు మనము అలసిపోతూ ఉంటాం. మరి ఎప్పుడైతే చెట్టు నీడకు చేరామో మన అలసట తీరుతుంది, మనకి విశ్రాంతి కలుగుతుంది, మనకి ఉపశమనం కలుగుతుంది. అలాగే దేవుని నీడకు వచ్చినప్పుడు మనకి మరి ఆహ్లాదం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, మరి ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి దేవుని నీడలో ఉన్నానా లేక సాతాను నీడలో ఉన్నానా అని మనము పరిశీలన చేసుకోవాలి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనములో మనం చూసినట్లయితే పేతురు వస్తూ ఉన్నాడు. పేతురు వస్తూ ఉన్నప్పుడు రోగులు మరి ఆ పేతురు యొక్క నీడ వారి మీద పడాలని వారు రోగులను తీసుకుని వచ్చి ఆయన నీడ కొరకు ఆ రోగుల్ని మరి ఆయన నీడ పడితే చాలు వారు స్వస్థత నొందుతూ ఉన్నారట. అందుచేత పేతురు నీడ పడాలని ఆ రోగులను అక్కడికి తీసుకొని వచ్చారు. చూద్దాం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు వీధులలోనికి తెచ్చి అతని నీడ పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఎవరి మీద పేతురు నీడ పడిందో వారు స్వస్థత పొందారు. ఆ మొదటి శతాబ్దంలో పేతురు గారి శిష్యుడు అంటే యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి పేతురు ఏ స్థలములోనికి వెళితే ఆ స్థలములో ఆయన నీడ పడినప్పుడు ఆయన నీడ పడ్డ ప్రతి వారు కూడా ఎలాంటి రోగమైనప్పటికీ కూడా స్వస్థత పొందారు. అలాగే దేవుని నీడలో మనం ఉన్నట్లయితే మనకు కూడా మరి ఆ స్వస్థత కలుగుతుంది, అలాగే విశ్రాంతి కలుగుతుంది, మరి సేద తీర్చుకుంటాం, అలాగే ఆయన ఆశ్రయం చేసుకుంటాం. మరి ప్రశాంతత అనేటువంటిది దేవుని నీడలో ఉంది తప్ప ఆ యొక్క సాతాను యొక్క నీడలో దేవుని మరి నీడ నుంచి తొలగిపోయినట్లయితే సాతాను నీడలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుచేత బెసలేలు నేర్పించేది మనకి ఇదే. ఏది అని అంటే నీవు దేవుని నీడలో బ్రతకాలి అని బెసలేలు అనే పేరును బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరి నీడలో నేను ఉన్నాను ఆలోచన చేసుకుందాం. ఎవరి నీడ నా మీద పడుతూ ఉంది, ఎవరి ఆశ్రయం నేను కలిగి ఉన్నాను, ఎవరితో నా సహవాసం గడుస్తూ ఉంది, ఎవరిని ఆశ్రయించాను అని మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము. కనుక బెసలేలు అని అనగా దేవుని నీడలో ఉన్నవాడు అని అర్థం. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుడు తన కార్యము నెరవేర్చబడాలి అని అంటే మరి ఈ యొక్క బెసలేలును పిలిచాడట. అక్కడ మాట మనకు కనబడుతుంది. మరి ఊరు కుమారుడును బెసలేలు అను పేరు గల వాణిని పిలిచితని. మనం కూడా పాస్టర్ గారు పిలిస్తే రాలేదు, లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు పిలిస్తే రాలేదు. దేవుడు పిలిస్తే ఈ మందిరానికి మనం వచ్చాం. దేవుడు పిలిస్తే ఈ లోకంలో నుంచి మనం వచ్చాం. దేవుడు పిలిచినప్పుడు ఆ పాపపు వస్త్రాలను, పాపపు జీవితాన్ని, పాపపు బ్రతుకును వదిలిపెట్టి మనం వచ్చాం. అలాగనే మరి ఈ యొక్క బెసలేలు కూడా దేవుని చేత పిలవబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. నీవు నేను దేవుని చేత పిలవబడిన వారంగా ఉన్నాం. నిర్గమాకాండం 1-2 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూసాం. నీవు నేను కూడా దేవుని చేత పిలువబడ్డ వారమే గాని మరి ఎవరి చేతను ఎవరో పిలిస్తే మనం రాలేదు. ఈ సంఘములో సంఘము అనగా పిలువబడిన వారు అని అర్థం. సంఘము అనే మాటకు పిలువబడిన వారు అని అర్థం. మనం పిలువబడ్డాం.
ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మనం పిలిస్తే వచ్చాం, అంతేకాని ఏవో ఆశించి మనం రాలేదు. చాలా మంది మరి సంఘాలకు వెళుతూ ఉంటారు. అక్కడికి వెళితే మనకి ఉప్పు దొరుకుతుంది, కారం దొరుకుతుంది, బియ్యం దొరుకుతాయి, అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి అని లోక సంబంధమైనటువంటి ఆశలను బట్టి సంఘములోకి వెళ్ళేవారు కొందరు ఉండొచ్చు. కానీ మనము ఆ రీతిగా కాకుండా మనము దేవుని చేత పిలువబడ్డాం. దేవుడే మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు పిలిచాడు కాబట్టి మనం ఏం చేయాలన్నమాట? పిలిచిన వెంటనే మనం రావాలి. 10:30 నుంచి 1 గంట వరకు నీవు సంఘములో ఉండు అని మనల్ని పిలిచాడు. మనం లేదండి సార్, నేను 10 గంటలకు రానండి, 10:30కే వస్తానండి, 10:30కి కాదండి 11 గంటలకు వస్తానండి అంటే కుదరదు. దేవుని పిలుపు చాలా విలువైనది. మరి ఈ లోకములో లోక సంబంధమైన వారు మనం పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం? సమయానికి వెళ్ళిపోతాం. మనకి పెద్దలు లేక మన యొక్క మినిస్టర్ మనకి అపాయింట్మెంట్ ఇచ్చాడు అంటే సరిగ్గా ఆ సమయానికి వెళ్ళి ఆ సమయానికి ముందే అక్కడ ఉంటాం. ఒక సినిమాకి వెళ్ళాలి అంటే అప్పుడు ఆ కాలంలో మనం ఏం చేసేవాళ్ళం? ముందే వెళ్ళిపోయి థియేటర్ దగ్గర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు టికెట్లు ఇస్తారా అని కూర్చునేవారు. కానీ నేటి కాలంలో మరి నీవు క్రైస్తవుడిగా పిలువబడ్డావు, క్రీస్తు చేత ఈ లోకంలో నుంచి పిలువబడ్డావు కాబట్టి దేవుడు పిలిచినప్పుడు ఆ సమయానికి నీవు అక్కడ ఉండాలి. మొదటి గడియ నుంచి ఆఖరి గడియ వరకు కూడా ఆయన కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు మనకి అనుగ్రహిస్తాడు. అందుచేత మరి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ గంట, ఆ 2 గంటలు, ఆ 1.5 గంట ఎంత సమయమైతే కేటాయించామో ఆ సమయంలో దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము కనబడాలి. కనుక నేను కూడా దేవుని చేత పిలువబడిన వారమే అని మనము ఆలోచన చేసి సంఘములో మనము ఉండుట అది చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో మనకు కనబడుతుంది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము అని అక్కడ వ్రాయబడింది. ఊరికే మనము ఆ సమయానికి దేవుని సన్నిధికి వచ్చి మరలా బయటకు వెళ్ళి లోకములో ఉన్నటువంటి విషయాలను, లోక సంగతులను మనము చేసినట్లయితే నువ్వు పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడ్డావు. అంతేగాని అపరిశుద్ధతతోనూ మరి లోక సంబంధంగాను సాతాను సంబంధమైనటువంటి క్రియలతోనూ ఉండాలని ఆయన నిన్ను పిలవలేదు. ఎలా పిలిచాడట? చదవమ్మా. క్రీస్తు యేసునందు మనం ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. పరిశుద్ధ జనము అని మనకు పేరు. ఒక సంఘము, క్రైస్తవులు, ఒక సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు క్రైస్తవులు అనేటువంటి పేరుంది, విశ్వాసులు అనేటువంటి పేరుంది, పరిశుద్ధులు అనేటువంటి పేరు మనకుంది. అందుచేత మనము పరిశుద్ధముగా ఉండాలి. నీ హృదయపు ఆలోచనలు, నీ నడవడిక, నీ జీవితం అంతా కూడా పరిశుద్ధముగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి తప్ప మరి లోకములో ఉన్నటువంటి వారి వలె ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు. అందుచేతనే మన పిలుపు దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండుట దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడ్డవారు. వెలుగు సంబంధులం మనం, చీకటి సంబంధులం కాదు. చీకటి కార్యాలు మరి ఏనాడైతే దేవుడు మనల్ని పిలిచాడో ఆనాడే మనం చీకటి కార్యాలను విడిచిపెట్టాం. మరి ఇక్కడ వెలుగులో ఉంటూ మరి బయటకు వెళ్ళిన తర్వాత చీకటి కార్యాలు చేసినట్లయితే దేవుడు నిన్ను ఆయన నోట నుండి ఉమ్మివేయును అని మరి ప్రకటన గ్రంథములో రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, తన వెలుగులోనికి పిలువబడ్డాం. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు.
కాబట్టి మనం కూడా వెలుగు సంబంధులం, అనగా ఆ వెలుగైనటువంటి దేవుని యొక్క సంబంధులంగా ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి. అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టాలి. చీకటి బ్రతుకులను వదిలిపెట్టాలి. కాబట్టి ఈ బెసలేలు మరి వెలుగు సంబంధిగా పిలువబడ్డాడు. వెలుగు సంబంధిగా ఆయన పిలువబడి మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి సాధనములను, ఆ యొక్క పరికరాల్ని చేయడానికి ఎన్నుకోబడిన వాడు. ఆయనకు ఒక పరిచర్య ఇవ్వబడింది, ఆ ఒక పరిచర్య కేటాయించబడింది. మరి బెసలేలు నీవు ఈ పని చేయి, అహోలియాబు నీవు ఆయనకు తోడుగా ఉండు, అలాగే మోషే నీవు నా ప్రజలను నడిపించు, మరి అహరోను నీవు యాజకుడిగా ఉండు. ఇలాంటి ప్రతి కార్యము కూడా మనకి ప్రత్యేకంగా ఒక పరిచర్య మనకి ఇవ్వబడుతూ ఉంది. నీవు ఈ పని చేయి, నీవు ఆ పని చేయి అని సంఘములో మరి సేవకుడు మీకు చెప్పినప్పుడు ఆ పరిచర్యను నువ్వు నిర్వర్తించాలి అంటే మరి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధమైనటువంటి పిలుపు కలిగిన వారము, పిలువబడిన వారంగా ఉన్నాం కాబట్టి అలాంటి కార్యాలు చేయడానికి, అలాంటి పరిచర్య చేయడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి ఎందుకు క్రీస్తు యొక్క గుణాతిశయములు ప్రచురము చేయుటకు మనం పిలువబడ్డాం? ఎందుకు పిలువబడ్డాం? క్రీస్తు యొక్క గుణాతిశయములను ఈ లోకములో ప్రచురం చేయడానికే పిలువబడ్డాము తప్ప మరి ఊరికే క్రైస్తవుడిగా ఉండి సంఘములో కూర్చొని దేవుని వాక్యం వినేసి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళిపోయి మరి లోక సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ లోకంలో కలిసిపోయి మళ్ళీ ఆదివారం క్రైస్తవుడిగా ఉండడానికి మనం పిలువబడలేదు. కనుక ప్రియారా, పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ మరి ఒక మాట పలుకుతూ ఉన్నాడు. మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికముతో నడుచుకొనవలనని బ్రతిమాలుకొనుచున్నాను అన్నాడు. మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలి. ఎవరైనా ఏదన్నా మాట అంటే తిరిగి మనం వెంటనే కోపపడి ఆయన ఒక మాట అంటే మనం 4 మాటలు అనేటువంటి వారంగా మనం ఉండకూడదు. దీర్ఘశాంతము దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. అలాగే సంపూర్ణ వినయము, వినయము కలిగి ఉండాలి. వినయం, విధేయతలు మనము కలిగి ఉండాలి. అలాగే సాత్వికము, మంచితనం, మరి అలాంటి నడవడిక మనము కలిగి ఉండాలని, అందుకే మనల్ని పిలిచాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చదవండమ్మా ఆ మాట, 4వ అధ్యాయం 3వ వచనం. ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి ఉత్తరాలలో లేక పత్రికల్లో ఇలాంటి మాటలే రాశాడు. మీరు పిలువబడ్డటువంటి సమూహము, పిలువబడిన వారు కాబట్టి తగినట్లుగా, నేను పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా మీరు ప్రవర్తించాలి అని అక్కడ ఆయన చెప్పాడు. దీర్ఘశాంతము, శాంతము, మరి ఆ దేవుడు మనకి ఏ శాంతము అనేటువంటిది మనకు నేర్పించాడో అలాంటి శాంతము మనము కలిగి ఉండాలి. యేసు ప్రభువు వారు అంటారు, నా శాంతిని మీకు అనుగ్రహించడానికి ఈ లోకానికి నేను వచ్చాను అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము శాంతియుతమైనటువంటి మరి గుణాన్ని కలిగి ఉండాలి. పిలుపుకు తగినట్లుగా మనం ఉండాలి. సంపూర్ణ వినయంతో మనం ఉండాలి. సాత్వికముతో ఉండాలి అని దేవుడు మనల్ని పిలిచాడు తప్ప మనము లోక సంబంధమైనటువంటి జీవితము జీవిస్తూ మరి దీర్ఘశాంతానికి బదులు మరి ఆక్రోశం కలిగిన వారంగాను, మరి వినయము కలిగినటువంటి బదులు కోపానికి కలిగిన వారంగాను, మరి మంచితనం కలిగిన వారంగా ఉండాలని దానికి బదులు చెడుతనము కలిగిన వారంగా ఉండకుండా మరి ఉండాలనేటువంటి విషయంతో మరి బెసలేలను దేవుడు పిలుచుకున్నాడు తన యొక్క పరిచర్యలో. కనుక ప్రియులారా, బెసలేలు కుటుంబం చాలా
మరి కాలము నుంచి కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి కుటుంబంగా మనకి కనిపిస్తూ ఉంది. మరి వీరు యోధా గోత్రము, అంటే యోధా గోత్రము నుంచి ఎక్కువగా ఎన్నికైనటువంటి వారు రాజులే ఉన్నారు. మరి లేవీ గోత్రము నుంచి యాజకులు యాజకత్వం చేయడానికి పిలువబడిన వారు. అలాగే ప్రత్యక్షపు గుడారపు యొక్క మరి సామాన్లు మోయడానికి లేవీ వంశస్థుల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి యోధా వంశము అని అనగా రాజవంశము అది. కాబట్టి అలాంటి వంశంలో నుంచి వచ్చిన వాడు ఈ బెసలేలు. వారి తాత పేరు హూరు. మరి అలాగే మరి ఆయన తండ్రి పేరు ఊరు. ఈ రెండు పేర్లకు కొంచెం తేడా కనబడుతూ ఉంది. తాత పేరు హూరు, తండ్రి పేరు ఊరు. ఇదే ఊరండి, ఇదే ఊరు చింతలపల్లి. ఆ ఊరు ఆయన యొక్క తండ్రి పేరు. ఊరు అనేటువంటిది ఆయన యొక్క తాత పేరు. కాబట్టి యోధా గోత్రము అంటే రాజరికపు గోత్రం, రాజరికాన్ని చేయడానికి వచ్చినటువంటి గోత్రం, రాజులు ఎన్నికైనటువంటి గోత్రం. కాబట్టి మన యొక్క యేసు ప్రభు వారు యోధా గోత్రపు సింహము అని, యోధా గోత్రములో నుంచే వచ్చిన వాడు ఆయన ఒక రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని పిలువబడ్డాడు. అంతేకాకుండా ఒక లేవీయుడిగా కూడా ఉన్నటువంటి వాడు. ఆయన ప్రధాన యాజకుడిగా మనకున్నాడట. అంటే రెండు ఆయనలో ఉన్నాయి, రాజుగాను ఉన్నాడు, అంతేకాకుండా యాజకత్వము చేసేటువంటి ప్రధాన యాజకుడిగా కూడా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క బెసలేలు యోధా గోత్రములో నుంచి వచ్చినటువంటి వాడు. హూరు అనేటువంటి పేరు మనం విన్నప్పుడు ఒక విషయం మనకి గుర్తు రావాలి. ఏంటి అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తా ఉండగా వీరికి మొట్టమొదటిగా మరి రెఫదీము అనేటువంటి స్థలానికి వచ్చినప్పుడు వారి మీదికి అమాలేకీలు యుద్ధానికి వస్తారు. మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క ప్రయాణములో యుద్ధం చేసినటువంటి జనాంగం ఎవరితో అని అంటే అమాలేకీలతోనే యుద్ధం జరిగించారు. ఆ యుద్ధానికి మరి మోషే అన్నాడు, మరి నీవు యెహోషువతో అన్నాడు, నీవు వెళ్ళు, నీవు యుద్ధం చేయి, నీవు అమాలేకీలతో యుద్ధం చేయి, నేను అదిగో ఆ కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను అని అన్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు రెండు చేతులు పైకెత్తినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందారు. ఆ రెండు చేతులు క్రిందకు దించినప్పుడు మరి అపజయాన్ని పొందారు. అమాలేకీలు గెలుస్తూ ఉన్నారు. అందుచేత యెహోషువ యుద్ధం చేశాడు. మోషే కొండ శిఖరంపై ఎక్కి ప్రార్థన చేశాడు. మోషే చేతులు పైకెత్తి మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతులు లాగుతూ ఉంటే మరి ఎప్పుడైతే అలాగా రెండు చేతులు పైకెత్తుతున్నాడో విజయాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈయన చేతులు పైకెత్తే ఉంచాలి, అనగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలాంటప్పుడు యెహోషువ యుద్ధంలో విజయాన్ని పొందుతూ ఉన్నాడు అమాలేకీయుల మీద. అందుచేత మరి ఒకవైపు హూరు ఒక చేయి పట్టుకున్నాడట, మరి అలాగే అహరోను మరొక చేయి పట్టుకున్నాడు. ఈ రెండు చేతులు కూడా పట్టుకోవడానికి సపోర్ట్ ఇచ్చిన వారు ఎవరు అని అంటే హూరు. ఎవరి తాత? ఆయన బెసలేలు యొక్క తాత. అంటే తాత చేసినటువంటి మరి కార్యము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తాత చేశాడు ఒక ఆత్మీయమైనటువంటి కార్యం, ఆ చెయ్యి పైకెట్టుకోవడం. అంటే యెహోషువ యుద్ధం చేశాడు, యెహోషువ గొప్పవాడని కాదు కానీ, అలాగే మరి ఆ అహరోను చేతిని పైకి లేపి పట్టుకున్నాడు, అలాగే యాజకత్వం చేశాడు, మరి ఆయనే గొప్పవాడని కాదు కానీ, మరి ఈ చేతిని పైకి ఎత్తి పట్టుకున్నటువంటి ఊరు కూడా మరి గొప్పవాడిగా మరి దేవుడు తన పనిని గుర్తించాడు. అందుచేతనే తన వంశంలో నుంచి, ఊరి యొక్క వంశంలో నుంచి బెసలేలను ఈ ప్రత్యక్ష గుడారం యొక్క మరి పనిముట్లు చేయడానికి ఎన్నుకొని
మరి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి పనిని ఆయనకి ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. హూరుకు యుద్ధం చేయడం రాకపోవచ్చు, ఈ ఊరుకు యుద్ధం చేయడం రాకపోవచ్చు, కానీ తన పరిచర్య తాను నిర్వర్తించాడు. అలాగే మనకు ప్రసంగాలు చేయడం రాకపోవచ్చు, లేకపోతే మరి ఒక పాట పాడడం రాకపోవచ్చు, లేకపోతే మరి ఏవో చెప్పినటువంటి సువార్త సేవ చేయడానికి, మరి ఆ సువార్త సేవా పరిచర్యలో కొనసాగడానికి నీ కాళ్ళు సహకరించకపోవచ్చు, నీ ఆరోగ్యం సహకరించకపోవచ్చు. దేవుడు నీకు ఏ పని ఇస్తే ఆ పనిని నువ్వు చేసినప్పుడు దేవుడు నిన్ను గుర్తిస్తాడు, నిన్ను పిలుచుకుంటాడు. హూరు చేసినటువంటి ఆ గొప్ప పని, ఆ చెయ్య పైకెత్తి మరి పట్టుకోవడం అనేటువంటిది హూరు చేశాడు. కాబట్టి తన వంశంలో నుంచే ఒక వ్యక్తిని ఎన్నుకొని మరి అక్కడ ఆ యొక్క ప్రత్యక్షపు గుడారపు యొక్క సామాన్లను తయారు చేయడానికి ఆ యొక్క అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి హూరును మనుషులు గుర్తించలేకపోవచ్చు. మరి యెహోషువ యుద్ధం చేసినప్పుడు, యెహోషువ నువ్వు చాలా బాగా యుద్ధం చేశావు, అమాలేకులను ఓడించావు అని ఆయన షబాష్ అని ఉండవచ్చు. అలాగే అహరోనును నీవు ఒక లేవీయుడవు, అలాగే ఒక మరి యాజకుడవు, నీవు మంచి పని చేశావు అని మరి ఆ యొక్క అహరోనును మరి అందరూ కూడా షబాషి అని చెప్పి ఉండవచ్చు. కానీ హూరు చిన్న పని చేశాడు, కానీ చేయి పట్టుకున్నాడు, అంతే పని చేయగలిగాడు. కాబట్టి ఆయన చేసిన పనిని గుర్తించి దేవుడు తన వంశంలో నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి చాలా సంవత్సరాల తర్వాత తన మనవణ్ణి మరి ఆ ప్రత్యక్షపు గుడారపు వస్తువులు తయారు చేయడానికి పిలుచుకున్నాడు. అలాగే మనం చేసినటువంటి మంచి పనులు మన వంశంలో మన బిడ్డల యొక్క బిడ్డలు మరి వారు కూడా నిన్ను బట్టి నేర్చుకుంటారు, నిన్ను బట్టి వాళ్ళు కూడా దేవుల్లో నడవగలరు. కనుక మరి వారి తాతను గుర్తించి దేవుడు ఆ యొక్క మరి బెసలేలుకు ఈ యొక్క పనిని, పరిశుద్ధమైనటువంటి పనిని అప్పగించాడు. తల్లిదండ్రులుగా, తాతమ్మగా, మరి నాయనమ్మలుగా మీరు చేసే ప్రార్థనలు మీ పిల్లల కోసం పనికొస్తాయి. కాబట్టి మనము ప్రార్థనా పరులుగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనము చేస్తాం. కనుక బెసలేలు అనేటువంటి ఈ వ్యక్తి తాను చేసినటువంటి ప్రత్యక్షపు గుడారపు వస్తువులు మరి అన్నీ కూడా దేవుడు ఏ విధంగా చేయమన్నాడో ఆ విధంగానే మోషే ద్వారా హెచ్చరించబడి అలాగే చేసి మరి ఆత్మపూర్ణులైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీవు నేను ఏ విధంగా ఉన్నాం? చాలా కాలం నుంచి దేవుని సన్నిధికి నీవు వస్తూ ఉండొచ్చేమో, చాలా కాలం నుంచి నువ్వు బైబిల్ చదువుతూ ఉండొచ్చేమో. ఆత్మ చేత నింపబడ్డావా? ఆత్మ నువ్వు పొందుకున్నావా? ఎప్పుడైతే మనము మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందామో అప్పుడే మనం ఆత్మపూర్ణులయ్యాం, ఆత్మను పొందుకుంటాం. కానీ మనం ఆత్మీయమైనటువంటి సంగతుల్లో దిగదారిపోతే మన ఆత్మ ఆరిపోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ వెలిగించబడాలి అని అంటే నువ్వు ఆత్మీయ సంగతుల్లో ముందుండాలి, ఆత్మీయ సంగతుల్లో ముందుండాలి, దేవుని పనుల్లో ముందుండాలి, దేవుని కార్యాలకు నువ్వు సహకరించాలి. ఏ పని చేయలేవా? మరి నీవు ఏదో ఒక వస్తువు సంఘానికి ఇచ్చి, ఒక ధనము లేక ఒక వస్తువు, ఏదో ఒకటి సహకారాన్ని నీవు అందించి మరి స్వార్థకు వెళ్లే వారిని కానీ, మరి దైవజనులను కానీ, మరి సంఘాన్ని కానీ ప్రోత్సహించేటువంటి విధంగా నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను గుర్తించి నిన్ను ఆత్మపూర్ణునిగా చేస్తాడు. ఈ బెసలేలు యొక్క చరిత్ర మనం చూసినప్పుడు ఆయన మరి దేవుని నీడలో బ్రతికాడట, దేవుని నీడలో ఉన్నవాడిగా ఉన్నాడట, దేవుని అనుసరించి బ్రతికాడు. అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి పని దేవుడు తనకు అప్పగించాడు. నీవు నేను మరి ఆ విధంగా ఉన్నట్లయితే మనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా చేసినట్లయితే దేవుడు మనల్ని మెచ్చుకొని తప్పక నీ కొరకు, నా కొరకు ఆ పరలోక రాజ్యములో ఒక స్థానాన్ని
సిద్ధపరచడానికి క్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. తప్పనిసరిగా మనకు ఒక స్థానాన్ని సిద్ధపరిచి ఉంచుతారు. కాబట్టి బెసలేలు అనే మాటకు దేవుని నీడలో బ్రతికినవాడు అని అర్థం. అలాగే దేవుని కార్యాలకు చేయడానికి పిలువబడిన వాడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన దేవుని కుటుంబంలో మరి ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. మరి ఆయన దేవుని కుటుంబంలో ఉన్నాడు, యోధా గోత్రములో ఉన్నాడు, రాజరికం సంపాదించుకున్నటువంటి గోత్రములో ఉన్నాడు. కాబట్టి మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి పని అప్పగించాడు. ఆ పనిని పూర్తి చేశాడు కనుకనే దేవుడు ఇక్కడ రాయించాడు, దేవుని ఆత్మపూర్ణునిగా నేను చేసి ఉన్నాను అనే మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మరి మనకే పని ఇచ్చాడో ఆ పనిని మనం సంపూర్తిగా నిర్వర్తించే వారిగా ఉందాం. దేవుని పనిని మనం నిర్వర్తిస్తూ దేవునిలో మనం కొనసాగుతూ సంఘానికి సహకారంగా ఉంటూ మరి పరిచయకు సహకారంగా ఉంటూ మరి ఆత్మీయమైనటువంటి విషయాలు మనం కలిగి ఉంటూ ఒక సాక్షిగా మరి ఈ లోకంలో జీవించినట్లయితే బెసలేలు ఏ విధంగా ఆత్మపూర్ణులుగా ఉన్నాడో అలాంటి ఆత్మపూర్ణులుగా మరి క్రీస్తు రాకడ పర్యంతరము కూడా మనం ఆత్మపూర్ణులుగా ఉందాం. తప్పక దేవుడు మనల్ని ఆ పరలోక రాజ్యములో చేర్చుకుంటాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడింది. నువ్వు బాప్తిసం పొందిన ఆ క్షణమే ఆత్మను పొందావు. దేవునిలో కొనసాగాలని ఒక పరిచర్య నీకు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ఆయన నిన్ను మొదటి గడియ నుంచి ఆఖరు ఆమేన్ అనేటువంటి గడియ వరకు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మనకి కేటాయించిన సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉందాం. దేవుని కుటుంబం వారిగా ఉందాం. బెసలేలు యోధా కుటుంబంలో ఉన్నాడు, అలాగే మనము దేవుని కుటుంబంలో ఉన్నాం. దేవుని పరివారంగా మనం ఉన్నాం. ఆత్మ సంపూర్ణతతో కలిగి ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ఆత్మపూర్ణులుగా చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. కరుణామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రాలు స్తుతులు. ఇదిగోనైనా ఆత్మపూర్ణుడైనటువంటి బెసలేలను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకు అనుచరుడైనటువంటి తోడుగా ఇచ్చినటువంటి అహోలియాబును కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారి ఇరువురు కూడా నాయన దేవుని పనిముట్లు చేయడానికి సహకారులుగా ఉన్నారు, పిలువబడ్డారు, ఆత్మపూర్ణులుగా ఉన్నారు. వారి పనిని సక్రమంగా నిర్వర్తించి మరి వారిని బట్టి నా తండ్రి వారి యొక్క గోత్రం అంతా కూడా ఆశీర్వదించబడింది. అలాగే మా కుటుంబాలు, మా జీవితాలు నీకే సమర్పించుకుంటూ ఉన్నాం. తప్పక దీవించబడినట్లు సహాయం చేయండి. ఒకవేళ నా తండ్రి ఎవరైనా మా ప్రభు తొలగిపోతూ ఉంటే నా తండ్రి వారిని పిలవండి. నా తండ్రి నీ పిలుపుకు లోబడి నీలో జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ నాయకులను సేవకులను ఆశీర్వదించండి. అలాగేనైనా మరి మా యొక్క గాస్పల్ టీంని దీవించండి. మా ప్రభువా మరి కూడి వచ్చినటువంటి పెద్దలను, చిన్న పిల్లలను ఆశీర్వదించి నడిపించమని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నా తండ్రి మరి నీ యొక్క సన్నిధిలో కూర్చున్నాం. మరి నీ ఆత్మ చేత నింపబడే రీతిగా ఉండినట్లు కృపచూపమని, నీ ఆత్మతో మేము నడిపింపబడినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ